ఈరోజు మునక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. 2 ములక్కాయలు తీసుకున్నాం కదా, దానికి సరిపడా నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 1 టమాటో, 1 వెల్లుల్లిపాయ, పోపు దినుసులు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పదార్థాలన్నీ కాల్చుకోవాలండి. స్టవ్ పైన ఇలా ములక్కాయలు పెట్టి మనం కాల్చుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయలు తొడిమలు తీసేసుకోవాలి. కాల్చుకున్న టమాటా పై పొర తీసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ కూడా బాగా ఒలిచేసుకోవాలి. ములక్కాయ కూడా శుభ్రంగా పై మసంతా మన క్లాత్తో తుడిచేసుకుని గుజ్జు తీసుకోవాలండి. ఇదేనండి మనం అన్ని క్లీన్ చేసి పెట్టుకున్న పదార్థం అండి. ఈ పోపు కోసం ఈ తాలింపు గింజలండి. ఇవ్వండి కొద్దిగా ఇంగువ, రుచి సరిపడే ఉప్పు, కొద్దిగా చింతపండు అండి. ఇవన్నీ మనం మిక్సీలో వేసేసుకుందామండి. రోట్లో వేసుకుని దంచుకోవచ్చు మీకు టైం ఉంటే. ముందుగా మిర్చి, ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి దంచాలి. ఇవి కాస్త నలిగాక టమాటా, చింతపండు కూడా వేసి దంచుకోవాలి. ఇప్పుడు మునక్కాయ గుజ్జు వేసి కచ్చాపచ్చా ఉండేలా రుబ్బుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు కూడా కలిపి క్రష్ చేయాలి. చివరిగా వెల్లుల్లి కూడా వేసి క్రష్ చేయాలి. పచ్చడి ఇలా ఉండాలండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి తాలింపు పెట్టాలండి. అన్నీ దోరగా వేగాక ఇంగువ, కొద్దిగా పసుపు, చట్నీ వేసి బాగా కలపాలి. పచ్చడికి కొన్ని సెకండ్లు వేడి సెగ తగలనిచ్చి సర్వ్ చేసేసుకోవచ్చండి.